పిల్లలు చలాకీగా ఉంటూ షార్ప్ బ్రెయిన్తో అడిగిన వాటికి వెంటనే టకటక సమాధానాలు చెబుతుంటే మనకెంత ఆనందంగా ఉంటుందో కదా. మరి మన పిల్లలు కూడా అలా షార్ప్గా యాక్టివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? తెలుసుకుందాం. ఎవ్రీ మూమెంట్ మన లైఫ్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే జరగదండి అది. అందుకే స్టోరీస్ ఉన్నాయి. సో ప్రతి స్టోరీలో ఉన్న క్యారెక్టర్ ఏం చేసింది, ఎలా ఆలోచించింది, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చేసింది, అవన్నీ కూడా పిల్లలకి వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ అవుతాయి అన్నమాట. ద మోర్ స్టోరీస్ వాళ్ళు వింటే ద మోర్ ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పుడే వాళ్ళకు వస్తాయి. పిల్లలు పుట్టిన రోజు నుంచి మొదటి 5 సంవత్సరాలు వారి జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఎందుకంటే ఈ చిన్న వయసులోనే వారి మెదడు దాదాపు 90% వరకు అభివృద్ధి చెందుతుంది. అవును, 90%. మరి ఈ సమయంలో మనం బాధ్యతగా చేయవలసిన ఒకే ఒక్క పని ఏమిటో తెలుసా? కథలు చెప్పడం. కథలా అని కొట్టిపారేయకండి. మనం చెప్పే కథలు పిల్లలు వింటారు అనుకుంటాం. కానీ వాళ్లు వినడం మాత్రమే కాదు, ఆ కథల్ని ఊహించుకుంటారు. ఆ పాత్రల్లో తమని తాము చూసుకుంటారు. ఆ ప్రపంచంలో జీవిస్తారు. ఆలోచించే శక్తి, ఊహించే శక్తి, సమస్యలను పరిష్కరించే శక్తి, ఇవన్నీ పిల్లలకు అలవాటయ్యేది కథలు వినడం వల్లనే అని చెబుతున్నారు పరిశోధకులు. నేను మా పాప 1 year ఉన్నప్పటి నుంచి స్టోరీస్ చదవడం స్టార్ట్ చేశానండి. స్టోరీ బుక్స్ తనకి ఒక 6 monthsలోనే నేను తనకి రిజల్ట్స్ చూశాను. తను ఆ స్టోరీ బుక్స్లో వాడే పదాలు వాడడం, ఆ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేసింది. అది అక్కడ నాకు ఆలోచన పుట్టింది, ఈ స్టోరీస్ మనకొక్కళ్ళకే కాదు, ఈ కెరియర్లోకి, ఈ ఫీల్డ్లోకి నేను వస్తే దీన్ని మిగతా ఫ్యామిలీస్ కూడా స్ప్రెడ్ చేయొచ్చు అని. 2025లో 600 మందికి పైగా పిల్లలపై చేసిన ఒక పరిశోధనలో 4 నెలల పాటు రోజుకు కేవలం 1 గంట కథలు వినిపించిన పిల్లలు మామూలుగా ఉన్న పిల్లల కంటే మానసికంగా గణనీయమైన అభివృద్ధి సాధించారు. పిక్చర్ బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అండి. ఎందుకు అంటే వాళ్ళకి లయన్ ఏవో ఒక 2-3 యానిమల్స్ అవి తెలుసుంటాయి, కానీ మిగతావన్నీ తెలియదు. సో వాళ్ళకి ఫస్ట్ ఇమాజినేషన్ రావాలంటే వాళ్ళు చూడాలి, ఎక్కడన్నా దాన్ని నేర్చుకోవాలి. సో పిక్చర్ బుక్స్ చాలా వాల్యుబుల్ అన్నమాట. ఫస్ట్ అవి చూస్తారు, తర్వాత వాళ్ళ మైండ్లో ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. 1 గంట, రోజుకి 1 గంట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కథలు వినేటప్పుడు పిల్లల శరీరంలో ఆక్సిటోసిన్ అంటే బాండింగ్ హార్మోన్ పెరుగుతుంది. అలాగే కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది. అంటే పిల్లల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మెదడు త్వరగా ఇంకా బాగా నేర్చుకుంటుంది. ఇలా చేయడం తప్పు, రైట్ అని మనం చెప్పే బదులు స్టోరీ నేర్చుకున్నది వాళ్ళకి బాగా బలంగా గుర్తుండిపోతుంది అండ్ ఫాలో అవుతారు కూడా ఫ్యూచర్లో. అంతేకాదు, కథలు వినడం వల్ల మెదడులోని వైట్ మ్యాటర్ కనెక్షన్స్ అంటే మెదడు కమ్యూనికేషన్ మార్గాలు బలపడతాయి. దీంతో పిల్లల్లో ఫోకస్ పెరుగుతుంది. కొత్తగా ఆలోచించే సామర్థ్యం, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ కూడా మెరుగవుతుంది. కేవలం కథలు మాత్రమే కాదు, పిల్లల మెదడుకు పదును పెట్టే ఆటలు కూడా వాళ్ల మానసిక అభివృద్ధికి ఎంతో అవసరం. ఇలా పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. అందులో ఒకటి కథాకల్ప. నేను అమ్మలాగా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మా పాపకు చదివిన స్టోరీసే ఫస్ట్ స్టెప్ ఫర్ దిస్ కథాకల్ప. దీని 2015లో యాజ్ స్టోరీ టెల్లింగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. పిల్లలు వీకెండ్స్, సాటర్డే సండే స్కూల్ లేనప్పుడు మా దగ్గరికి వచ్చి స్టోరీస్ వినేవాళ్ళు. అండ్ 2 years బేబీస్ కూడా మదర్స్తో పాటు వచ్చి మా దగ్గరికి స్టోరీస్ అండ్ యాక్టివిటీస్ చేయడానికి వచ్చేవాళ్ళు. తర్వాత మేము కిడ్స్ లైబ్రరీ యాడ్ చేసామన్నమాట. 3 months బేబీ నుంచి 16 years ఓల్డ్ వరకు మా దగ్గర బుక్స్, పిక్చర్ బుక్స్, సిరీస్ బుక్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఇంటికి తీసుకువెళ్ళి చదువుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ స్టోరీ రైటింగ్ వర్క్షాప్స్, కంటిన్యూస్ వీకెండ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈ ఫస్ట్ 3 లెటర్సే రాకుండా మా దగ్గరికి వస్తారు, స్టోరీస్ వింటారు, తర్వాత లెటర్స్ ఇవి నేర్చుకుంటారు, స్టోరీస్ చదువుతారు, దెన్ వాళ్ళ స్టోరీస్ రాస్తారు, వాళ్ళ ఓన్ స్టోరీస్ పబ్లిష్ చేస్తారు. దిస్ ఈస్ ద జర్నీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎట్ కథాకల్ప. ఒక చిన్న కథ పిల్లాడి మెదడులో లక్షల కనెక్షన్లు వెలిగిస్తుంది. కథలు వినేటప్పుడు భాష, భావోద్వేగాలు, ఊహాశక్తి, నిర్ణయాలు తీసుకునే చురుకుదనం ఇవన్నీ ఒకేసారి పనిచేస్తాయి. అంటే కథలు పిల్లలకు కేవలం మాటలు నేర్పవు, ఎలా ఆలోచించాలి, ఎలా ఊహించుకోవాలి, తమలోని భావాలను ఎలా వ్యక్తం చేయాలి,
ఇవన్నీ కూడా నేర్పిస్తాయట. ఇంకెందుకు ఆలస్యం, రోజులో ఒక్క గంట మన పిల్లల కోసం కేటాయించి వారి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుదామా?